మేడం నేను మీకు ఒక 3 ఫొటోస్ చూపిస్తా. ఆ ముగ్గురిని అసలు మీరు గుర్తుపడతారో లేదో, మీ కాన్స్టిట్యున్సీకి ఎప్పుడైనా వచ్చారా వాళ్ళు, ఎస్పెషల్లీ మీ ఏరియాకి వచ్చారా లేదా అన్నది నాకు చెప్పండి. మేడం ఈయన ఎవరో తెలుసా? తెలీదండి. ఎప్పుడైనా చూసినట్టు కూడా అనిపించలేదా? ఓకే, ఈమె ఎవరో తెలుసా? మేడం తెలుసు. ఎట్లా మీ సునీత దగ్గర? గారు, ఓకే మాగంటి సునీత గారు. ఓకే, ఎలా తెలుసు అంటే? ఇప్పుడు ప్రచారంలో వాళ్ళు కనిపిస్తున్నారు కదా, అది మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ కదా, మాకు తెలుసు. ఓకే, అంటే గోపీనాథ్ గారు ఎలా ఉండేది మీకు ఇక్కడ? గోపీనాథ్ గారు ఉన్నప్పుడు చాలా బాగుండేదండి. కాలనీ కూడా, మా కాలనీ కోసం చాలా బాగా చేశారు ఆయన. అసలు కోవిడ్ టైంలో అయితే అసలు ఆయన ప్రాణాల తెగించి ఇక్కడ టీకాలు వేయించడం ఏంటి ఇదేంటి, చాలా అసలు కాలనీ వాసులతో చాలా మమైకం అయిపోయేవాళ్ళు. ఏదొచ్చినా అంటే ఇప్పుడు మన బతుకమ్మ పండుగ వచ్చినా ఏదొచ్చినా ఆయన ఫస్ట్ ఆయన నిలబడేవాళ్ళు, ఆయన వెనక అందరూ ఉండేవాళ్ళు. చాలా బాగా అనిపించేదండి ఆయన ఉన్న రోజుల్లో. ఇప్పుడు వాళ్ళు లేని లోటు మీకు ఎలా బాగా అనిపిస్తుంది అంటే? తెలుస్తుందండి. ఆయన ఉండుంటే మాకు ఇక్కడ డివైడర్ ని తీసేసేవాళ్ళు కారు. హైడ్రా వచ్చి మొత్తం డివైడర్ ని తీసేసారు. ఇప్పుడు కార్లన్నీ మళ్ళీ ఇదివరకు లాగా ఎలా ఉండేవో మళ్ళీ కార్లన్నీ పెట్టేస్తున్నారు. ఎవరి కారు ఏదో ఏం తెలీదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలీదు. సో ఆయన ఉండుంటే గనక అసలు ఇది జరగనిచ్చే వాళ్ళు కూడా కారు. మరి ఎప్పుడైనా కంప్లైంట్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగాయా అంటే? కంప్లైంట్ అంటే మేము కంప్లైంట్స్ దాకా ఏం పోలేదండి. కాకపోతే ఆయన ఉంటే మాత్రం ఇట్లా జరగనిచ్చే వాళ్ళు అయితే కాదు. నేను అంత బయటకు వచ్చి అలా ఏం చేసేదాన్ని కాదు. ఓకే, కానీ నేను ఇంట్లో ఉన్నా కూడా ఆయన ఇది మా దాకా వచ్చిందంటే ఆయన ఎంతకన్నా ఈ కాలనీ చేశారో మేము అర్థం చేసుకోగలుగుతామండి. ఓకే ఫైన్. అందుకనే మేము సునీత గారిని ఈసారి ఆయన రిప్రజెంటేటివ్ గా ఆవిడ గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం. ఓకే, అంటే అందరూ కూడా సానుభూతి ఓట్లతో ఆమెను గెలిపిద్దామని అనుకుంటున్నారు. సానుభూతి అని కాదండి, ఎందుకంటే ఆయన ఆయన ఇదిని ఆవిడ నడిపిస్తారని నమ్మకంతో మేము వేస్తున్నాం ఆయన ఓటు అంతే. ఓకే ఫైన్. నమస్కారం అండి. అమ్మ నేను మీకు ఒక 3 ఫొటోస్ చూపిస్తా, వీళ్ళు ఎవరో గుర్తుపడతారా లేదో చూద్దాం. ఈయన ఎవరో తెలుసా మీకు? ఆయన ఎప్పుడు మేము చూడలేదండి. చూడలేదు. పోనీ ఈవిడెవరో తెలుసా? ఆవిడ మాకు తెలుసు అండి, చాలా బాగా తెలుసు. ఆవిడ గోపీనాథ్ గారి భార్య కదా, చాలా మంచి మనిషి ఆవిడ, చాలా సున్నితంగా మంచిగా చాలా ఇదిగా ఉంటారు ఆవిడ, మాకు బాగా తెలుసు. ఓకే, ఈయన ఎవరో తెలుసా? ఈయన ఎవరు మాకు తెలియదండి. తెలియదు. ఓకే, మీకు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ జూబ్లీ హిల్స్ లో? మాకు బీఆర్ఎస్ పార్టీయే రావాలనుకుంటున్నాము. మాకు కేసీఆర్ గారే మాకు రావాలి, 100% ఆయనే ఉండాలి మాకు మేము కోరుకుంటున్నామమ్మా. ఈ కాంగ్రెస్ పరిపాలన మాకు వద్దు. ఎందుకని బీఆర్ఎస్ రావాలి, కాంగ్రెస్ వద్దు? కేసీఆర్ గారు చాలా బాగా చేశారు కదమ్మా. అన్ని నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా పెట్టిన అందరూ కూడా చాలా బాగా వాళ్ళు చేస్తున్నారు. ప్రజలందరికీ దగ్గరగా ఉండి వాళ్ళకి ఏది కావాలో అవన్నీ చేస్తున్నారు. ఇంకెంతకంటే ఏం కావాలి చెప్పండి మాకు. మాకు మాకు ఆయన మాకు కోరుకున్నవన్నీ మాకు ఇచ్చారు ఆయన. మాకు అంటే ఆ పరిపాలన అనేది బాగా చేశారు ఆయన. అందరికీ కూడా న్యాయం చేసేవారు ఆయన. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏది కావాలంటే అది మాకు చేసి పెట్టారు. అందుకని మాకు ఆయన కావాలని మేము కోరుకుంటున్నాం. ఆయన చాలా మంచి మనిషి ఆయన కేసీఆర్ గారు. ఇక్కడ గోపీనాథ్ గారి పాలన ఎట్లా అనిపించేది? గోపీఆర్ గారి పాలన చాలా బాగా చేశారండి. ఈ కాలనీ అంతా అభివృద్ధి చేశారు బాగా చక్కగా. ఇక్కడ కళ్యాణాలు చేయడం కానీ, ఇక్కడ మళ్ళీ ఈ బతుకమ్మ పండుగ వస్తే చాలా గొప్పగా చేసేవారు. అందరినీ ఆయన వచ్చాడంటే అందరూ వచ్చేసేవాళ్ళు. మేము ఎక్కడున్నా కూడా మేము పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం ఇక్కడికి. వచ్చి ఆయన మాకు చాలాసార్లు మాకు బతుకమ్మ పండగలప్పుడు మాకు ఏవో అన్ని మాకు బహుమతులు కూడా ఇచ్చారు ఆయన. మేము అవి గుర్తు పెట్టుకొని దాచుకొని పెట్టుకున్నాం ఇప్పటికీ కూడా. బతుకమ్మ చీరలైనా ఏవైనా కానీ మాకు అందరికి అందేటట్టుగా అందరికీ వచ్చేటట్టుగా చూసేవారు ఆయన. చాలా బాగా పరిపాలన చేశారు. ఈ నియోజకవర్గాన్ని చాలా బాగా అభివృద్ధి చేశారు ఆయన. అంచేత మాకు ఈ పార్టీనే కావాలని కోరుకుంటున్నాము. ఈ సునీత గారు నిలబడ్డ ఆ వారే మాకు ఇక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం.